బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఐపీఓస్ హవా బాగా నడుస్తుంది. ఇప్పుడు చాలామంది అప్లై చేసుకున్నా కూడా అలాట్మెంట్ అయితే జరగటం లేదు. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. మరి ఇది అప్లై చేసుకున్నా అలాట్మెంట్ అవ్వాలి అంటే వీటికి ఏమైనా టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ ఉన్నాయంటారా? కొంతవరకు ఉన్నాయండి. కొంతవరకు మనకు లాభం చేసే పద్ధతులు నేను ఫాలో అవుతుంది, నేను షేర్ చేస్తాను. ఈరోజు టాక్ ఇన్ఫోసెక్ అని ఒక ఐపీఓ రిలీజ్ అయింది. దాదాపుగా 200% ఓపెనింగే పలికింది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇది ఒక మంచి ఐపీఓ ఉన్నప్పుడే అప్లై చేస్తాం, రైట్? దీనికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే మంచి మేనేజ్మెంట్, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అన్నట్టు మంచి సెక్టర్, మంచి మేనేజ్మెంట్, మంచి ప్రోడక్ట్. సో ఛాన్సెస్ ఆర్ దిస్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. అలాంటప్పుడు మనం అప్లై చేస్తాం. మార్కెట్లో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ద లోయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ద మార్కెట్. ఆ మెథడ్లో మనం వెళ్ళామనుకోండి, చాలా సేఫ్గా స్మార్ట్గా మనం చేసుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు మనకు బెనిఫిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి ఐపీఓ అనగానే జనరల్గా మన ఆలోచన ఏంటి? మొత్తం అమౌంట్ పెడదాం, చాలా అమౌంట్ పెడదాం, మనకు ఎక్కువ లాభం రావాలా అంటాం. మనకన్నా తీసి మార్కెట్లో చాలా మంది ఉన్నారు కదా, మనకు ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరు. అంటే దెర్ ఆర్ షార్క్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. వీఆర్ అ స్మాల్ ఫిష్. సో వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? మన పరిధిలో, మన లెవెల్లో సింపుల్గా చిన్నగా చేసుకోవడం బెటర్. అంటే 1 లాట్, 2 లాట్స్, 3 లాట్స్ ఇలా అప్లై చేసుకోవడం. సపోజ్ 10 షేర్స్ ఒక లాట్ ఉందనుకోండి. 1 లాట్ అంటే చాలా మంది వేస్తారు, ఎవరైనా వేసేస్తారు, మంచిగుంది కదండి వేసేస్తారు. అదే 2 లాట్స్, 3 లాట్స్, 4 లాట్స్ అనుకోండి, తక్కువ వేస్తారు. అలాంటప్పుడు మనకు ఏమవుతుందంటే అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతుంది. ఇంకొక ఎక్స్పీరియన్స్ నేను ఫైండ్ చేసింది ఏంటంటే ఆడ్ లాట్స్. జనరల్గా 7 లాట్స్ అండి. 7 లాట్స్ ఎవరు వేయరు, ఎక్కువ వేయరు. 7 లాట్స్ 7 అనే వరకు 7 నాట్ రైట్ ఫిగర్ అంటారు. అలాంటప్పుడు మనం అందులోనే అప్లై చేయాలి. ఎందుకంటే మనకి ఇందులో సెంటిమెంట్ ఫాలో అవ్వాల్సిన సిస్టమ్ లేదు, అవసరం లేదు. మనకు అలాట్మెంట్ కావాలి. సెంటిమెంట్ ఏంటి? మంచి కంపెనీ. యు ఆర్ ఫాలోయింగ్ అ గుడ్ సెంటిమెంట్, దట్ ఈస్ ఇనఫ్. యూ డోంట్ హ్యావ్ టు ఫాలో సెంటిమెంట్ ఇన్ ద నంబర్ ఆఫ్ లాట్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఐ ఫాలోడ్. సో నేను ఎప్పుడైనా 7 లాట్స్, 11 లాట్స్, 13 లాట్స్ ఇలా ఆడ్ లాట్స్ వేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సేమ్ నేమ్ మీద మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ చాలా మందికి ఉంటాయి, బట్ ఇది ఉపయోగం లేదు. నాది 3-4 బ్రోకరేజెస్లో డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. అన్నిట్లో వేస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకటే పాన్ నెంబర్కి ఒక అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ దట్. ఇన్స్టెడ్ నా వైఫ్ పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్, నా చిల్డ్రన్ పేరు మీద ఉన్నది, లేదా నా పేరెంట్స్ పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్ ఉంది, వాళ్ళ పేర్ల మీద మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడం వలన మనకు కొంచెం అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ వస్తుంది. బికాస్ we don't know how the allotment process will be finalized. It all depends on how much times the subscription took place and what is the formula they are going to use. One of the formula they can use is అన్ని అప్లికేషన్స్ కి 1%, 2%, 5% అలాట్మెంట్ ఇచ్చేయండి అనొచ్చు. అలా ఉంటే ఇంకా మనకి ఇబ్బంది లేదు. బట్ అది చాలా తక్కువ కేసెస్ లో అవుతున్నాయి. జనరల్ గా 1:10, 1:100 అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేయండి అలాట్మెంట్ కి అనే ఛాన్స్ కూడా ఉంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఈ 2 మెథడ్స్, మల్టిపుల్ అప్లికేషన్స్, ఆడ్ లాట్ కేటగిరీ. ఇంకొక సింప్లెస్ట్ మెథడ్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఐపీఓ వచ్చే ముందే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అన్లిస్టెడ్ షేర్స్లో అలాట్మెంట్ ఇస్తుంది, అందులో అప్లై చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వాట్ ఐ ఐడెంటిఫైడ్ ఇస్ పాలిమాటిక్ ఎలక్ట్రానిక్స్. I understand in April month that IPO is going to come. Okay, I have not verified. April month లో IPOs. బట్ మార్చ్ మంత్లోనే నేను అన్లిస్టెడ్ షేర్స్లో కొనేసాను. ఎందుకు కొన్నానంటే వాళ్ళు అలాట్మెంట్ అందులో ఇస్తున్నారు అన్లిస్టెడ్ షేర్స్. నాకు ఎలాగైనా ఐపీఓలో అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అలాంటప్పుడు నేను అన్లిస్టెడ్లో కొనేయడం బెటర్ అని చెప్పేసి కొనేస్తున్నాను. బట్ అన్లిస్టెడ్ షేర్స్లో తీసుకోవడం వల్ల ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే మనకు లిస్టింగ్ అయిన 6 months తర్వాతనే మనం అమ్మగలుగుతాం. అది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ ఈవెన్ అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీలో కొన్నా కానీ అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీలోనే సెల్ చేసే అవకాశం త్వరగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఫర్ మీ సిన్స్ ద కంపెనీ ఈజ్ వెరీ గుడ్, అలాట్మెంట్ అయిన 6 months వరకు కూడా నాకు ఇబ్బంది లేదు. నేను లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తున్నా కాబట్టి కొన్ని అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీలో
నేను తీసుకోవడం జరిగింది. ఎస్. So this is a disclaimer. Polymatic Electronics, I have invested in unlisted shares. I have also bought NSE shares. NSE is not a listed company as of now. It's going to come for listing when we don't know. It's not yet finalized. So what I did, NSE unlisted shares category లో availability దొరికింది నాకు. దొరికినప్పుడు నేను unlisted shares లో కొనేసాను. And that is already in profit in unlisted category itself. See, NSE is a very good company, very good stock exchange. Without NSE stock exchange, I think Indian stock market may not exist also. So, అలాంటి ఆపర్చునిటీస్ నాకు వచ్చినప్పుడు, IPO వచ్చినప్పుడు అయితే I will give you guarantee 99.99% I'll never get allotment. Whatever knowledge I use, Yes. 3 lots అప్లై చేసి 2 lots అప్లై చేసి 5 lots నేను చెప్పిన ఫార్ములాస్ ఎన్ని వాడినా రాకపోవచ్చు, నాకు ఛాన్సెస్ లేవు. అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీలో నాకు కంపల్సరీ అలాట్మెంట్ అయితే ఛాన్స్ ఉంది. Yes. So I invested in that and I got shares also into my account. But I'll not be able to sell right now, nor even after the listing. Listing అయినా 6 months తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇంకొక సింప్లెస్ట్ మెథడ్, ఐపీఓ మంచి ఐపీఓనా కాదా అని చాలా మంది అనుకుంటుంటాను. అండ్ ఈ మధ్య ఐపీఓస్ చాలా వస్తున్నాయండి. డైలీ ఒక ఐపీఓ వచ్చేస్తుంది. ఒకటి ఎస్ఎంఈ సెగ్మెంట్లో వస్తుంది, ఒకటి రెగ్యులర్ సెగ్మెంట్లో వస్తుంది. ఇబ్బంది అయిపోతుంది, టైం ఉండట్లేదు. మేనేజ్మెంట్ చూడాలా, ఇది చూడాలా, ఎక్కడ టైం ఉందండి అంత చూసుకోవడానికి. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ బై ద టైమ్ యూ వెరిఫై ఎవ్రీథింగ్, న్యూ ఐపీఓ ఇస్ కమింగ్. వెల్కమ్. Yes. మీరు వెళ్ళి చూడండి, వాట్ ఆర్ ద ఐపీఓస్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఆర్ కరెంట్ సినారియోలు అంటే చాలా ఉంటున్నాయి. అలాంటప్పుడు చాలా టఫ్ అవుతుంది. ఓకే, మనం టాటా కంపెనీ ఐపీఓస్ మంచి అనుకుంటాం. ఓకే, దట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టీఎస్సీ ఇన్ఫోసెక్ అని చెప్పి ఈరోజు లిస్టింగ్ అయింది. టీఎస్సీ ఇన్ఫోసెక్ అనేది అసలు మేనేజ్మెంట్ ఎవరు ఏంటి మనకేం తెలీదు. అలాంటప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఏంది నేను ఐడెంటిఫై చేసిందంటే, గూగుల్లో వెళ్ళి లేదంటే పర్ప్లెక్సిటీ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళి వాట్ ఈస్ ద గ్రే మార్కెట్ ప్రీమియం ఆఫ్ దిస్ ఐపీఓ అని చెప్పి మనం సెర్చ్ చేసాం అనుకోండి, చెప్పేస్తుంది. మన అలాట్మెంట్ అప్లికేషన్ డేట్ వరకు చూస్తాం. సపోజ్ 2nd ఏప్రిల్ నుంచి 5th ఏప్రిల్ వరకు ఐపీఓ అప్లికేషన్ వేసుకోవచ్చు అనుకోండి. నేను 5th వరకు వెయిట్ చేస్తాను. 5th నాడు కూడా గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అని చూస్తాను. వాట్ ఐ అప్లైడ్ టీఎస్సీ ఇన్ఫోసెక్, I saw on the last day, 2nd April was the last date for application. So 2nd April నాడు నేను చెక్ చేశాను ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉందని. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ 100% ప్రీమియం చూపిస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియంలో. గ్రే మార్కెట్ ప్రీమియం ఈజ్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. జస్ట్ వెళ్ళి గూగుల్లో కొట్టడమే వాట్ ఈస్ ద గ్రే మార్కెట్ ప్రీమియం ఆఫ్ దిస్ పర్టికులర్ ఐపీఓ అని మనం సెర్చ్ చేసాం అనుకోండి, మనకు వచ్చేస్తుంది ఇంత ట్రేడ్ అవుతుందని. ఈవెన్ న్యూస్, ఐ మీన్ వాట్ యూ కాల్ డిజిటల్ మీడియాలో కూడా మీరు ఈటీ వాళ్ళు, సో మెనీ మింట్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ అనౌన్సింగ్ దిస్ ఇస్ ద గ్రే మార్కెట్ ప్రీమియం. దట్స్ ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే దట్ యు నో దిస్ ఇస్ అ గుడ్ ఐపీఓ. అట్లీస్ట్ మనకు లిస్టింగ్ గెయిన్స్కి సరిపోతుంది. సో అలా మనం ఐపీఓని అప్లై చేసుకోగలిగితే మంచి అవకాశం ఉంటుంది. బట్ ఐపీఓ మార్కెట్ ఈజ్ అ వెరీ టఫ్ మార్కెట్, వెరీ డిఫికల్ట్ టు గెట్ అప్లికేషన్స్. మేబీ మనం కొంత అమౌంట్ మన పోర్ట్ఫోలియోలో కొంత అమౌంట్ ఎప్పుడు ఐపీఓస్కి పెట్టేసుకొని ఆ అమౌంట్ ఓన్లీ ఐపీఓస్కి అప్లై చేసుకుంటే మనకు మంచి ఐపీఓస్ వస్తున్నప్పుడు ఫండ్స్ అవైలబిలిటీ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే, అంటే అనౌన్స్ చేసే ముందు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అంటారా ఐపీఓస్? యా, అన్లిస్టెడ్ షేర్స్ లో కొంతమంది మనకు ప్రొవిజన్ ఇస్తున్నారు, అందరూ ఇవ్వట్లేదు, కొంతమంది ప్రొవిజన్స్ ఇస్తున్నారు. ఆ ప్రొవిజన్ ఇస్తున్న వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. ఓకే, ఐ మీన్ ఐ థింక్ దిస్ అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీలో మీకు precise.in అని ఉంది, PRECIZE.in seems to be a decent one. I started buying in that portal. I'm getting the shares also delivery into my demat account. ఓకే, అందులో ఏంటంటే మన డిమాట్ డీటెయిల్స్, మన సేవింగ్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసాక మనం కొన్నాం అనుకోండి, అమౌంట్ పే చేసినప్పుడు within 2 days 3 days you will get the shares into our account. In our demat account you can see మన జనరల్ షేర్స్ హోల్డింగ్స్ ఎలా కనిపిస్తాయో ఇవి కూడా అలాగే కనిపిస్తాయి. కొంతమందికి ఐపీఓస్ లో షేర్స్ రావటం లేదు, నేను ఏమైనా ట్రిక్స్ ఫాలో అవ్వాలా షేర్స్ రావడానికి నాకు అని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా టిప్స్ చెప్తారా? సేమ్, ఒకటి దేవుడి దండం పెట్టుకోండి, లక్ని నమ్ముకోవాల్సిందే. మెయిన్ గా మనం ఎన్ని పద్ధతులు ఫాలో అయిన ఐపీఎస్ లో లక్ నమ్మాల్సిందే. బట్ ఒక్కోసారి మంచి ఐపీఎస్ మంచి తగులుతుందండి. చాలా సార్లు మనం డిజెక్ట్ అవుతాం, అరే ఇన్ని ఐపీఎస్ వేసాం ఏం రాలేదు. బట్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. యూ నీడ్ టు కీప్ ట్రయింగ్ బికాస్ ఒక్క ఐపీఓ మీకు కరెక్ట్ గా వచ్చింది అనుకోండి అలాట్మెంట్, ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ రిటర్న్స్.
నాకు ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్సీ ఇన్ఫోసెక్ ఐ డెంట్ గెట్ ద అలాట్మెంట్. ఐ Yes. వాజ్ వెరీ అప్సెట్ టుడే. బట్ ఐ కంటిన్యూ అప్లయింగ్ ఫర్ ఐపీఓస్ బికాస్ మీకు షార్ట్ కట్ మెథడ్ కదండి. అలాట్మెంట్ మీరు 100 షేర్లు వేశారు, 10 అలాట్మెంట్ వచ్చినా ఆ 10 షేర్ల ఇన్వెస్ట్మెంట్ కి మీకు ఈజీగా 50%, 100% మంచి రిటర్న్ షార్ట్ టర్మ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. అలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.